दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో జరిగే వసంత నవరాత్రోత్సవాలలో పాల్గొంటారని ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప చెప్పారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32వ వార్డులో కొలువయున్న శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులతో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ మహాగణపతి పూజ, అష్టదిక్పాలక, నవగ్రహ పూజ, పుణ్యాహవచనము, సర్వతోభద్ర మండలారాధన, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం వంటి క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ఇవాళ నుండి మొదలుకొని ఏప్రిల్ 7వ తేదీ సోమవారం వరకు శ్రీ సీతారామ వసంత నవరాత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నట్లు తెలిపారు. 31వ తేదీ సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహవనము, ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం చండీ హవనము, 2వ తేదీ బుధవారం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణము, మూలమంత్ర హవనము, 3వ తేదీ గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామివారికి మహాభిషేకము, శ్రీ గురుగీతా హవనము, 4వ తేదీ శుక్రవారం శ్రీ వైష్ణవీ మహాయాగము, సామూహిక కుంకుమార్చన, 5వ తేదీ శనివారం మన్యు యాగము, తమలదలార్చన మరియు శ్రీ సీతా జన్మోత్సవం జరుగుతుందని చెప్పారు. 6వ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరుగుతుందని బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. 7వ తేదీ సోమవారం శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు మాతృకన్యాసము, నవాయుత శ్రీ సీతారామచంద్రస్వామి మూల మంత్ర జపము, మండలార్చనం, షోడ్షోపచార పూజ, విశేష హోమాలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ప్రసాద ప్రదక్షిణం, ద్వారపూజ, పాత్రసాధనం, శ్రీరామ దశావరణ మహాపూజ, తీర్థప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. ఎంతో విశేషమైన ఈ భగవత్ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ఆలయంలో కొలువైన శ్రీ సీతారామ శివాంజనేయ దత్తాత్రేయ, శ్రీ వైష్ణవి మాతను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను పొంది తరించాలని బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు పిలుపునిచ్చారు. ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప మాట్లాడుతూ, శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో జరిగే వసంత నవరాత్రోత్సవాల సందర్భంగా పాల్గొనే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారు ఆలయానికి విచ్చేసి ఉత్సవాలలో పాల్గొని భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేస్తారని అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి ఆశీస్సులు పొంది తరించాలని భక్తులకు రామప్ప విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అదే విధంగా 12వ తేదీ శనివారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమత్ జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో ఎంతో వైభవంగా జరిగే ఈ భగవత్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారామచంద్ర భగవానుని పరిపూర్ణమైన ఆశీస్సులు పొంది తరించాలని నాయకోటి రామప్ప భక్తులకు సూచించారు. Mhesh
శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నితయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సీతారామచంద్ర భగవానికి జై. ప్రేక్షకులకందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాశిస్సులను అందజేస్తూ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ శివాంజనేయ దివ్యక్షేత్రం బ్యాంక్ కాలనీలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో అత్యంత వైభవంగా గత 7 సంవత్సరాలుగా ప్రతిష్ట అయినప్పటి నుండి ఈ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వసంత నవరాత్రోత్సవాలు ఎక్కడైతే నిర్వహిస్తారో ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని, ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది పర్యంతం సమస్త జనులంతా కూడా క్షేమం చేత ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రోజుకొక్క దివ్య కార్యక్రమం చేత ఈ కార్యక్రమం నిరంతరం శ్రీ విద్యా సపర్యా క్రమంలో శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలను రామ నవాయతన విద్యారామ అనుష్ఠాన మూల ప్రక్రియ ద్వారా ఇక్కడ అతి వైభవోపేతంగా ఈ వసంత నవరాత్రోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రీ విద్యా సపర్యా క్రమంలో అర్చించేటువంటి రాముణ్ణి నవాయతన రాముడు అని అంటారు. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి ఇక్కడ అర్చించడం జరుగుతుంది. ఈ పరివార రాముని అర్చన ద్వారా లోక పరివారమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని శాస్త్రవచనం తెలిపి ఉన్నది. అరుదైన విధానంలో జరిగేటువంటి ఈ మహోత్సవంలో భక్తజనులంతా కూడా విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదములను సేవించి చక్కని జన్మరాహిత్యమైనటువంటి స్థితిని పొందాలని, బ్రహ్మీభూతమైనటువంటి అంశ చైతన్యం ప్రతి ఒక్కరిలో కూడా కలగాలని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ఇక్కడ జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలు సీతా జన్మోత్సవాన్ని అష్టమి నాడు, రామజన్మోత్సవాన్ని నవమి నాడు, అదేవిధంగా కళ్యాణోత్సవాన్ని శ్రీరామనవమి ఈ సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అరుదైన విధానంలో పట్టాభిషేకోత్సవాన్ని చైత్రశుద్ధ దశమి అంటే ఈ సంవత్సరం 7వ తేదీ రోజు పట్టాభిషేక కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అనేక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని తిలకించి ధన్యతను పొందవలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం నమ శివాయ. సంగారెడ్డి పట్టణవాసులందరికీ మరియు స్పెషల్గా 32వ వార్డు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో ప్రతి సంవత్సరము జరుపుతున్నటువంటి నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉగాది నాడు మొదలు 9 రోజులు రోజుకు ఒకరి పూజ హోమము నిర్వహించుకుంటూ నవమి నాడు సీతారామ కళ్యాణము, అట్లే దశమి నాడు సీతారాముల పట్టాభిషేకము. ఈ ప్రాంతంలో ఎక్కడ జరగనటువంటి మంచి యాగం మనం నిర్వహించుకుంటున్నాము. ప్రాంతవాసులందరూ వచ్చి ఆ సీతారాముల ఆశీర్వాదం పొంది అందరూ తరించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశము ఎక్కడ మన ప్రాంతంలో జరగదు. పట్టాభిషేకము మనము స్పెషల్గా సిద్ధాంతి గారి పౌరోహిత్యంలో మాధవానంద సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకుంటున్నాము. అట్లే 1/4/25 మంగళవారం రోజు సాయంత్రము 6 గంటలకు మాధవానంద స్వామి వారు వస్తున్నారు మనను ఆశీర్వదించడానికి. ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.